హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన యాత్ర తమిళనాడులో తిరువన్నామలై, విழுப்புరం, సెంజి ఇటువంటి ప్రాంతాలకి సమీపంలో ఉన్న మేల్మలయనూర్ అంకాల పరమేశ్వరి అమ్మ ఆలయానికి. అంకాల పరమేశ్వరి అనే పేరు వినగానే మొట్టమొదట అందరికీ గుర్తొచ్చే ఆలయం అంటే అది ఈ మేల్మలయనూరే. సో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో ఆలయాలు ఉన్నా కూడా ఈ ఆలయం ఇప్పటికీ ఇంత విశిష్టతతో కొలవబడుతుందంటే దానికి కారణాలు ఏంటి, ఈ ఆలయ చరిత్ర ఏంటి అని చూసేద్దామా మరి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్ళాడంట. అప్పుడు ఏదో హడావిడిలో ఉన్న పార్వతీదేవి శివుడే వచ్చేసాడని చెప్పి బ్రహ్మదేవుడికి పాదపూజ చేసిందంట. ఇంకా బ్రహ్మదేవుడు కూడా ఆ పూజని ఆపకుండా దాన్ని స్వీకరించాడు. పాదపూజ అయిన తర్వాత బ్రహ్మదేవుడి మొహం చూసిన వెంటనే పార్వతీదేవికి అనిపించింది తను చేసిన తప్పేంటి అని చెప్పి. అదే సమయానికి శివుడు రావడంతో శివుడికి చెప్పిందంట, ఇలా 5 తలలు ఉండడంతో నేను కన్ఫ్యూజ్ అయ్యాను, సో ఒక తలని ఖండించండి అని చెప్పి. అండ్ శివుడు కూడా పార్వతీదేవి కోరినట్టే బ్రహ్మదేవుడి యొక్క 5 తలల్లో ఒక తలని ఖండించేశాడు. అండ్ వీటన్నిటిని తెలుసుకున్న సరస్వతీదేవికి చాలా కోపం వచ్చి తాను శపించిందంట శివుడిని, ఇలా బ్రహ్మ తల ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది, తినడానికి తిండి లేక అల్లాడుతావు, శ్మశానాల వెంటపడి తిరుగుతావని చెప్పి శపించిందంట. ఇంకా పార్వతీదేవి దీనికి తోడ్పడటంతో పార్వతీదేవి నువ్వు ఈ రూపాన్ని కోల్పోయి చాలా ఉగ్రంగా నువ్వు శ్మశానాల్లో అడవిల్లో తిరుగుతావని చెప్పి శాపాన్ని ఇచ్చిందంట సరస్వతీదేవి. సరస్వతీదేవి శాపం ఇవ్వడంతో బ్రహ్మ యొక్క ఖండించబడిన తల శివుడి యొక్క చేతికి అతుక్కునిందంట. ఇంకా పార్వతీదేవి కూడా తన యొక్క సున్నితమైన ఆ సౌందర్యమైన చర్మాన్ని కోల్పోయి చాలా ఉగ్రంగా తయారైందంట. ఇంకా తన సేవకులు అందరూ కూడా రాక్షసులుగా మారిపోయారంట. అండ్ శివుడు ఏది తినాలనుకున్నా ఆ కమండలం చేతికి అతుక్కుంది కాబట్టి బ్రహ్మ యొక్క ఆ తల భాగమే తన యొక్క ఫుడ్ మొత్తం కూడా తినేసేదంట. చాలా ఆకలితో అల్లాడాడంట శివుడు. తాగడానికి నీరు ఏది తను తీసుకున్నా బ్రహ్మ కమండలమే తాగేస్తుంది. అండ్ తనకి తినడానికి ఏది లేకుండా శ్మశానాల్లో పడి తిరుగుతున్నాడంట శివుడు. అండ్ పార్వతీదేవి ఎలా అయినా శివుడిని ఈ శాపం నుంచి విమోచనం తెప్పించాలి శివుడికి అని చెప్పి విష్ణు దగ్గర మొదలుపెట్టుకునేదంట. అప్పుడు విష్ణు చెప్పాడంట, ఇలా దండకారణ్యం అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ మేల్మలైనూర్ అదే దండకారణ్యంలో సెంటర్ అంటే అది మేల్మలైనూర్ ప్రాంతం అని చెప్తారు. సో ఆ ప్రాంతంలో నువ్వు ఒక పాముగా జన్మించాలి. అండ్ నువ్వు ఏదైతే ఆ శ్మశానంలో తినడానికి వేస్తావో దాన్ని మాత్రమే శివుడు తినగలడు. అండ్ నీ చేతిలో నువ్వు విసిరిన ఆ బొరుగుల్ని తను తింటే తన చేతికి ఉన్న బ్రహ్మ కమండలం అతుక్కోకుండా కింద పడుతుందని చెప్పి విష్ణు సజెస్ట్ చేశాడంట. పార్వతీదేవి కూడా విష్ణు చెప్పినట్లే ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక పుట్టని సృష్టించి అందులో పాము స్వరూపంగా మారి తపస్సు చేయడం మొదలెట్టిందంట. అండ్ తను బొరుగుల్ని అంటే ఈ అటుకులు బొరుగులు కలిపి ఆ శ్మశానంలో విసిరి ఆ విసిరిన దాన్ని శివుడు తిన్నాడంట. ఆ తినిన సమయానికి తన చేతిలో ఉన్న బ్రహ్మ కమండలం కింద పడిపోయింది. కింద పడిన బ్రహ్మ తల ఇప్పుడు పార్వతీదేవిని పట్టుకునిందంట. పార్వతీదేవి చేతికి అతుక్కుపోయింది. అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వచ్చి తన కాళ్ళతో ఆ కపాలాన్ని అంటే బ్రహ్మదేవుడి యొక్క తలని తొక్కి దాన్ని ఒక మాలలాగా చేసి వేసుకునిందంట. అప్పుడు తన యొక్క ఆ ఘోర స్వరూపం మారి అమ్మవారు అంకాల పరమేశ్వరి స్వరూపాన్ని తీసుకునిందంట. అంటే మెడలో కపాలాలు ఉన్న మాల, బాగా ఎర్రబడిన కళ్ళు అండ్ చాలా ఎర్రబడిన నాలుక, అటువంటి ఒక స్వరూపాన్ని అమ్మవారు అప్పుడే పొందిందంట. అప్పుడు శివుడు ఈ ప్రాంతంలోనే నువ్వు ఉండి నిన్ను వెతికొచ్చే భక్తులకి వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చాలని శివుడు చెప్పాడంట. సో శివుడు చెప్పినట్టుగానే పార్వతీదేవి ఇప్పటికీ ఇక్కడ ఈ మేల్మలైనూర్ ఆలయంలో ఆ పుట్ట కింద ఇంకా నివసిస్తూనే ఉందని కూడా చెప్తున్నారు. ఇంకా బ్రహ్మహత్య దోషాన్ని ఈ ప్రాంతంలో శివుడు దాటేశాడు కాబట్టి తనని తాండేశ్వర్ అంటే తమిళ్లో తాండి అంటే దాటడం. సో బ్రహ్మహత్య దోషాన్ని దాటిన శివుడిని తాండేశ్వరుడుగా ఈ ఆలయంలో మనం కొలుస్తున్నాము అమ్మవారితో పాటు. ఇదే ఆలయానికి రెండవ రెఫరెన్స్ ఎలా ఉందంటే తమిళనాడులో తిరువన్నామలై, పోలూర్, ఆరణి, సెంజి, దిండివనం, విழுப்புరం ఇటువంటి అన్ని ప్రాంతాలని కలిపి దండకారణ్యం అంటారు. ఆ దండకారణ్యం యొక్క సెంటర్ పార్టే మేల్మలైనూర్ అనే ప్రాంతం. ఒకప్పుడు దక్షుడు చేసిన యజ్ఞానికి శివుడిని పిలవలేదంట. సో పార్వతీదేవి కోపంగా వెళ్ళి దక్షుడితో ఫైట్ చేసిందంట.
అక్కడ తనకి ఇన్సల్ట్ జరిగింది. అంటే దక్షుడు పార్వతీదేవిని అవమానించాడు. పార్వతీదేవి ఈ దక్షుడు చేస్తున్న యజ్ఞ కుండంలోనే పడిపోయిందంట. ఈ విషయం తెలిసి చాలా ఉగ్రంగా శివుడు పార్వతీదేవి యొక్క ఆ కాలిన ఒళ్ళిని తన మీద వేసుకుని రుద్ర తాండవాన్ని చేశాడంట. అండ్ అలా చేస్తున్నప్పుడు సగం కాలిన పార్వతీదేవి ఒంట్లో నుంచి తన చెయ్యి భాగం విరిగి ఈ దండకారణ్యం ఈ మేల్మలైనూరు ప్రాంతంలో పడిందంట. అలా పడిన చోటే ఈ ఆలయం అని చెప్తున్నారు. అండ్ శివుడు అప్పుడు చేసిన ఆ తాండవం రుద్ర తాండవం కాబట్టి శివుడిని తాండవేశ్వరుడుగా పిలుస్తున్నామని కూడా హిస్టరీలో ఇంకో రెఫరెన్స్ ఉంది. అమ్మవారు ఇంత ఉగ్రంగా ఉండడానికి ఇంకొక రెఫరెన్స్ హిస్టరీలో ఎలా ఉందంటే, ఒకప్పుడు ఒక రాక్షసుడు కైలాసంలో వెళ్ళి అమ్మవారిని చూసి తన్ని ఇష్టపడ్డాడంట. ఇక్కడ కింద ఈ శ్మశానంలో అమ్మవారు తనిగా శివుడిని నుంచి వచ్చేసి అల్లాడుతుంది, కష్టపడుతుంది అని తెలిసి అమ్మవారికి దగ్గర అవ్వాలని చెప్పి రాక్షసుడు వచ్చాడు. అండ్ తను వచ్చినంత మాత్రంలోనే అమ్మవారికి చాలా ఉగ్రంగా ఆక్రోషంగా కోపం వచ్చి తనని అంతం చేసి తన కపాలాన్ని అమ్మవారు మెడలో ధరించింది అని కూడా చెప్తున్నారు కొన్ని రెఫరెన్సెస్లో. ఈ ఆలయంకి ఒకవైపు గోపాల వినాయకుడి యొక్క ప్రాంగణం, ఇంకా అన్నపూర్ణి అమ్మవారి ప్రాంగణం కనిపిస్తాయి. ఇంకా పావాడే రాయన్ తన యొక్క ప్రాంగణం, ఇంకా బయట గుడి బయట చూస్తే పెరియాయి అని చెప్పి అమ్మవారు పడుకున్నట్టుగా శయన కోణంలో ఉండే చాలా పెద్ద భారీ విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోగలుగుతాము. ఇంకా ఈ ఆలయ తీర్థాన్ని అగ్ని తీర్థం అంటారు. శివపార్వతులు శ్మశానాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి నీటి కొరత రాకూడదని చెప్పి విష్ణువు ఏర్పరిచిన తీర్థమే ఇది అని చెప్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి తర్వాత వచ్చే అమావాస్య రోజు చాలా వైభవంగా పూజలు జరిపిస్తారు. 63 శక్తులు, 9 నవశక్తులు, ఇంకా 7 కన్యకలు, 5 పంచశక్తులు వీళ్ళందరూ కలిసి ఒకే శక్తిగా నిలబడిన స్వరూపమే ఈ అంకాల పరమేశ్వరి అమ్మ స్వరూపం. కాబట్టి తను ఎటువంటి ఒక బ్యాడ్ ఈవిల్స్ అంటే ఆత్మలు, ప్రేతాత్మలు ఇటువంటి విషయాలైనా సరే, లేదా మన లైఫ్లో జరుగుతున్న మనం ఎదుర్కొంటున్న ఎటువంటి చెడ్డ విషయాలైనా కూడా అమ్మవారు దాన్ని అంతం చేసి మనకి మంచి చేయగలుగుతుందనే నమ్మకం భక్తులకి ఎక్కువగా ఉంది. సో అమ్మవారికి ఇక్కడ నిమ్మపండులతో మాల వేస్తారు. వాళ్ళ బాధలు కావచ్చు, లేదా పట్టి పీడిస్తున్న ఆత్మలు కావచ్చు, ఎటువంటి విషయాలైనా నిమ్మకాయల స్వరూపంలో భావించి వాటిని సూదితో దారంతో మాలగా గుచ్చి అమ్మవారికి కమండలాలు అంటే ఆ కపాల మాల తను వేస్తుంది కదా, అలా వేస్తున్నారు నిమ్మకాయల మాలని. నార్మల్ డేస్లో అంత ఎక్కువ భక్తులు కనిపించకపోయినా ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలైన కార్తీక దీపం రోజు, దేవి నవరాత్రులు, ఇంకా సంక్రాంతి, శివరాత్రి ఇటువంటి రోజుల్లో ఈ ఆలయంలో చాలామంది భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు 24 గంటలు కూడా అమ్మవారి ఆలయం తెరిచి ఉంటుందంట భక్తుల కోసం. ఇంకా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ మధ్యలో సంవత్సరానికి ఒకసారి జరిపించే మయాన కొళ్ళై అనే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అలా జరిగినప్పుడు చాలామంది భక్తులు చాలా ధాన్యాలను తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నారు. ఇంకా శ్మశానంలో అమ్మవారికి పూజలు చేయడం కానీ, ఇంకా దేవుడు వచ్చినట్లుగా చాలామంది ఆడడం ఊగడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మనం గమనించగలుగుతాం. అటువంటి రోజుల్లో వస్తే చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది కూడా. ఇంకా అమ్మవారికి వస్త్రాభరణాలు కూడా చాలామంది సమర్పించుకుంటారు. ఈ ఆలయంలో జస్ట్ మనం ఎంటర్ అయినప్పటి నుంచి బయట వచ్చే వరకు మనల్ని ఏదో ఒకటి చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు. అంటే దిష్టి చుట్టాలి, మీకు బ్యాడ్ ఈవిల్ ఉంది, మీ పైన ఆత్మ ఉంది, ఇటువంటి కథలు చెప్పి నిమ్మకాయ మాల వేయాలి, నిమ్మకాయలు దిష్టి తీస్తానని చెప్పి మన దగ్గర మనీ తీసుకోవడానికి ట్రై చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ ట్యాప్స్కి అన్నీ పడకుండా వెళ్ళి ఆలయ దర్శనం మాత్రం చేసుకొని వచ్చేయండి. ఇంకా మనం జస్ట్ ఎంటర్ అవగానే పసుపు కుంకుమ కవర్ మన చేతిలో పెట్టి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అయినంత వరకు ఆ ట్రాప్స్కి పడకండి, చేతులు క్లోజ్ చేసుకోండి. ఎవరు ఫోర్స్ఫుల్గా ఏది ఇచ్చినా కొనుక్కోకండి. ఇంకా పాము పుట్లో వేయాలని చెప్పి కుంకుమ పసుపు ఇస్తారు. బయట ఉన్న పెరియాయి అమ్మకి పసుపు కుంకుమ చల్లే తీరాలని చెప్పి చేస్తారు. కానీ అక్కడ చల్లే కుంకుమ పసుపు అన్నిటినీ కూడా తొక్కి వేస్ట్ అవ్వడం చూస్తున్నాం. సో ఇటువంటివి ఏవి చేయకుండా అమ్మవారి దర్శనం మాత్రం చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి దర్శనం. ఈ ఆలయానికి బయట ఉన్న పెరియాయి అంటే పడుకున్న స్వరూపంలో అమ్మవారు ఉంది కదా, ఆ స్వరూపం కథ ఏంటి అనేది సపరేట్గా ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో నచ్చినట్లుగా ఉంటే తప్పకుండా మా ఛానల్కి లైక్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.